నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ శుక్ల పంచమి రోజునే నాగపంచమి మరియు గరుడ పంచమి జరుపుకుంటారు. గరుడ పంచమి మరియు నాగపంచమి పూజా విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాగపంచమి పూజా విధానం. నాగులకు పూజ ఎలా చేయాలో సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించి చెప్పినట్లు స్కంద పురాణంలో ఉంది. ఆ రోజు ఉదయం 9 గంటలలోపే పూజ పూర్తి చేయాలి. ఇంటిని శుభ్రం చేసి గడపలో ముగ్గులు పెట్టి శుభ్రంగా తలకి స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. పూజకు పంచామృతము, జాజులు, సంపెంగలు, గన్నేరు పూలు, కనకాంబరాలు, నాగపత్రిమ, గంధము, కుంకుమ, ఎరుపు రంగు వస్త్రం, అక్షింతలు, అరటి పండ్లు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యంగా నువ్వుల లడ్డు, వడపప్పు మరియు చలిమిడి సిద్ధం చేసుకోవాలి. దీపాలకు 2 మట్టి ప్రమిదలను కొనుక్కోవాలి. 7 ఒత్తులను సిద్ధం చేసి నేతితో దీపాన్ని వెలిగించాలి. పూజా గదిలో నాగపత్రిమ ముందు కూర్చొని ఓం నాగరాజాయ నమః అని 108 సార్లు జపించాలి. నాగ అష్టోత్తరము, నాగస్తోత్రములను పఠించాలి. నాగపంచమి నాడు పుట్టలో పాలు పోసి పూజ చేస్తే వంశవృద్ధి జరుగుతుంది. సర్పభావం మరియు సర్పదోషం నుండి విముక్తి పొందటానికి ఈ మంత్రాన్ని జపించాలి. సర్పపసర్ప భద్రంతే దూరం గచ్చ మహావిష జనమేజయ యజ్ఞంతే అస్తిక వచనం స్మర అనంతయా నమస్తుభ్యం సహస్రశిరస్తే నమః నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః అనంతో వాసుకిం శేష తక్షక కాళీయస్తథా. నవనాగ స్తోత్రం. నాగులలో శక్తివంతమైన 9 నాగులు అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల్, శంఖపాల్, ధృతరాష్ట్ర, తక్షక మరియు కాళీయలను ఆరాధించటానికి ఒక శక్తివంతమైన మంత్రం ఉపయోగించబడుతుంది. ఆ మంత్రం అనంతం, వాసుకిం, శేషం, పద్మనాభం చ కంబళం, శంఖపాలం, ధృతరాష్ట్రం, తక్షకం, కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనాం సాయంకాలే పటే నిత్యం ప్రాతఃకాలే విశేషతః తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ శక్తివంతమైన మంత్రం నాగపంచమి, నాగ చతుర్థి మరియు షష్ఠి రోజులలో జపించవచ్చు. ప్రతి ఉదయం ఈ మంత్రం జపించటం వలన అన్ని చెడ్డల నుండి రక్షింపబడి జీవితంలో విజయం సాధించటానికి సహాయపడుతుంది. గరుడ పంచమి వ్రతం పూజా విధానం. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు సంతానం గరుడిలా బహుశాలిగా మంచి వ్యక్తిత్వంతో ఉండాలని కోరుతూ గరుడ పంచమి వ్రతం చేస్తారు. ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తూ ఉంటారు. అయితే సోదరులు ఉన్న మహిళలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం ఉంది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడే ఈ వ్రతాన్ని 10 సంవత్సరాల పాటు ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చెప్పాల్సి ఉంటుంది. గరుడ పంచమి వ్రతాన్ని చేయదలిచిన వారు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన PDF ఫైల్ ని చూసి ఫాలో అవ్వండి. గరుత్మంతుని గరుడ పంచమి రోజున పూజిస్తే ఆరోగ్యవంతులు, ధైర్యవంతులైన సంతానం కలుగుతుంది. నాగపంచమి మరియు గరుడ పంచమికి వెనక గల పురాణ కథనాన్ని తెలుసుకుందాం. భవిష్యత్ పురాణం ప్రకారం కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే 2 భార్యలు ఉన్నారు. ఓ రోజు వినత, ఆమె తోటికోడలు కద్రువ కలిసి విహారానికి వెళ్తారు. సముద్ర మథనంలో ఉచ్పైశ్రవం అనే గుర్రం ఉద్భవించింది. అది తెల్లని వర్ణంతో ఉంటుంది. విహారానికి వెళ్లిన వినత మరియు కద్రువ ఆ తెల్లటి గుర్రాన్ని చూస్తారు. కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అని చెబుతుంది. వినత మాత్రం గుర్రం మొత్తం తెల్లగానే ఉందంటుంది. వాళ్ళిద్దరూ పందెం వేసుకుంటారు. ఎవరు చెప్పిన మాట నిజమైతే ఓడిన వారు దాస్యం చేయాలనే షరతు విధించుకుంటారు. ఇక్కడే కద్రువ తన కపట బుద్ధి చూపిస్తుంది. తన సంతానమైన నాగులను పిలిచి అశ్వానికి వేలాడాలని కోరగా వారెవ్వరూ అంగీకరించలేదు. కోపంతో ఊగిపోయిన కద్రువ నాగులు అందరూ జనమేజయుని సర్పయాగంలో నశించాలని శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు మాత్రం తెల్లటి గుర్రం తోకను పట్టుకొని వేళ్లాడి తల్లిని గెలిపిస్తాడు.
అప్పటి నుంచి వినత కద్రువకు దాసిగా మారుతుంది. కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన 2 గుడ్లలో ఓ గుడ్డు పగలగొట్టేస్తుంది. అది అప్పటికి పూర్తి ఆకారం ఏర్పడకపోవడంతో అనూరుడు బయటికి వస్తాడు. అమ్మా, నీ తొందరపాటు వల్ల అవయవాలు పూర్తిగా ఏర్పడకుండానే జన్మించాను. అందుకే తొందరపడి 2వ గుడ్డు పగలకొట్టవద్దని చెప్పి సూర్యభగవానుడికి రథసారథిగా వెళ్లిపోతాడు. ఆ 2వ గుడ్డు నుంచి జన్మించిన వాడే గరుత్మంతుడు. కొద్ది కాలం తర్వాత గరుత్మంతుడు కద్రువకు దాసిగా పనిచేస్తున్న తన తల్లికి విముక్తి కల్పించి రుణం తీర్చుకోవాలనుకుంటాడు. తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కల్పించాలని, దానికి బదులుగా అమృతం తెచ్చిస్తానని కద్రువను కోరుతాడు. అందుకు కద్రువ ఒప్పుకుంటుంది. అమృతం కోసం నిప్పులు వెదజల్లుతూ బయలుదేరిన గరుత్మంతుడిని చూసి ఇంద్రుడు వణికిపోయి దేవతలంతా కలిసి అమృతం కాపాడాలని చెబుతాడు. రేయింబవళ్లు యుద్ధం చేసిన గరుత్మంతుడు అమృతాన్ని సాధిస్తాడు. అమృతం తీసుకుని వెళ్లిపోతున్న గరుత్మంతుడితో శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు: నీ విజయ సాధనకు మెచ్చాను, ఏం కావాలో కోరుకో అంటారు. అప్పుడు గరుత్మంతుడు ఎప్పటికీ నిన్ను సేవించాలన్నదే నా కోరిక స్వామి అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి నా వాహనంగా ఉండు అని వరమిస్తారు. తరువాత ఇంద్రుడు గరుత్మంతునితో అమృతం లేకుండానే మరణించకుండా ఉండే వరం పొందావు. ఇప్పుడు తీసుకెళ్తున్న అమృతం ఎవరికైనా ఇస్తే వారు చావుని జయించి సమస్యలు సృష్టిస్తారు అని చెప్తారు. అప్పుడు గరుత్మంతుడు నా తల్లిని రక్షించుకోవటానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే నువ్వు వెళ్లి దానిని దొంగలించు. మనిద్దరి కోరికలు నెరవేరుతాయని చెబుతాడు. ఇంద్రుడు సరే అంటాడు. అలా అమృతాన్ని పాములకు ఇచ్చి తన తల్లిని తీసుకెళ్లిపోతాడు గరుత్మంతుడు. స్నానమాచరించాకే అమృతం తాగాలన్న నిబంధన పెట్టి ఇంద్రుడు పాములు తిరిగొచ్చేలోగా ఆ అమృత పాత్ర తీసుకెళ్లిపోతాడు. గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుంచి విడిపించిన గొప్ప పుత్రుడిగా గరుత్మంతుడు నేటి తరానికి మార్గదర్శకుడు. శ్రావణ శుద్ధ పంచమి గరుత్మంతుడు పుట్టినరోజు. ఆ రోజున గరుడ పంచమిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఆయనను అర్చించిన వారికి సర్పబాధల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరో కథనం ప్రకారం ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే తాము ఉద్భవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్పపూజలు చేయాలని కోరుకున్నాడు. ఆదిశేషుని కోరిక మన్నించిన శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులు సర్పపూజలు చేస్తారని వరమిచ్చాడు. వాసుకి అమ్మగారు అయిన కద్రువ పాములందర్నీ జనమేజయ మహారాజు గారు చేసే సర్పయాగంలో పడి కాలి బూడిదైపోమ్మని శపించింది. ఇక్కడ 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. వాసుకి సర్పయాగం శాపం నుండి బయటపడటానికి శివుడి కోసం తపస్సు చేసి శివుడి నుండి వరం పొందుతాడు. ఆ వరం ఏమనగా శివుడికి గళాభరణంగా మృత్యుంజయుడిగా ఉండేలా వరమిచ్చాడు. మరో కథ ఏమిటంటే సాక్షాత్ కుమారస్వామి, వల్లి దేవసేన అనే పేర్లు కలిగినటువంటి స్త్రీలలో దేవసేన అనే ఆవిడను కూడా పెళ్లి చేసుకోవటం కోసం భూలోకానికి దిగివచ్చిన తిథి కూడా ఈ పంచమే. షష్ఠి తిథి నాడేమో వల్లిని పెళ్లి చేసుకుంటే దేవసేనని పంచమి నాడు పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల కూడా నాగపంచమి అన్నారు. మరో కథ ఏమిటంటే మహాభారతంలోని కథ ప్రకారం పరీక్షిత్ మహారాజు మరణానికి కారణం తక్షక అనే సర్పము. దానికి పరీక్షిత్ కుమారుడైన జనమేజయుడు సర్పాలన్నిటి మీద కోపం తెచ్చుకొని సర్పాలన్నిటినీ అంతం చేయాలనే ఉద్దేశంతో సర్పయాగాన్ని మొదలు పెడతాడు. సర్పయాగానికి భయపడిన తక్షక ఇంద్రదేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఇంద్రుడు కూడా సర్పయాగాన్ని తట్టుకోలేక మానసాదేవి అనే దేవతని ఆశ్రయిస్తాడు. ఆమె తన కుమారుడైన అస్తికను ఆ యజ్ఞాన్ని ఆపమని పంపెను. అస్తిక తన మాటలతోటి జనమేజయుని మరియు అక్కడ ఉన్న ఋషుల్ని శాంతపరిచి యజ్ఞాన్ని ఆపుతాడు. సర్పయాగాన్ని ఆపివేసిన రోజు తిది పంచమి. అందుకని ఆ రోజుని నాగపంచమి అని అంటారు. ఈ విధముగా శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టతను సంతరించుకుంది.
వినతకి గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. దీంతో సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా పిలుస్తున్నారు. ఇదే తిథి నాడు వినతకి గరుత్మంతుడు జన్మించాడు కాబట్టి శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా పేర్కొంటారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.